హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు స్టార్ట్ అయ్యాయండి. ఈ తిరునాళ్ళు మనకి 15 days జరుగుతాయి. అంటే భీష్మ ఏకాదశి నాడే స్టార్ట్ అయ్యిందండి. 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ తిరునాళ్ళు జరుగుతాయండి. ఈ తిరునాళ్ళు 8వ తారీఖు నైట్ స్టార్ట్ అయిందండి. అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు ఎదురుగంట దీపంతో, తిరుగుడు దీపంతో వీరమ్మ తల్లికి స్వాగతం పలుకుతారండి. వీరమ్మ తల్లి పిలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లండి. మేము స్టార్టింగ్ రోజే వెళ్ళామండి. అప్పటికే అమ్మవారు పల్లకిలో ఊరేగింపుకైతే వెళ్ళిపోయారు. భక్తులందరూ అమ్మవారికి ఎదురుగంట దీపంతో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. అప్పటికే అందరూ అమ్మవారికి ఎదురుగంట దీపం చూపించి ఆ దీపాన్ని ఆ గుడిలో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. అప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. అప్పటికే ఫుల్ క్రౌడ్గా ఉందండి. అందులో ఈ తిరునాళ్ళంటే చాలా ఫేమస్ అండి. అనుకున్నది నెరవేరుతుందని ప్రతి భక్తులు నమ్ముతారండి. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకుందరు కానీ రండి. వీరమ్మ తల్లికి 500 చరిత్ర ఉందండి. ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెద్ద కడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడబొడ్చుగా ఆమె జన్మించిందండి. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందుకు వీరశివమ్మ అని పేరు పెట్టారండి. చిన్నతనం నుంచే భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతుల పారుపూడి చలమయ్య చెల్లెమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె 8వ ఏటే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమెకి వివాహం చేశారండి. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులో మెట్టినింటి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి పుట్టింటి వారు పంపారండి. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని, ఆధారాన్ని పొందింది. వీరమ్మ తన సేవ తత్పరలతో అత్తగారైన మేనత్తను, మావయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలా చూసింది. చుట్టుపక్కల వారికే కాక బంధుగణాలందరికీ ఆమె ఉత్తమ ఇల్లాలయ్యింది. భర్త సేవలో జీవితం ధన్యం చేసుకుంది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలోనే కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరిది భోగయ్యకు అచ్చమామతో వివాహం అయింది. ఆమె గరిష్ట విద్యాహీన. ఆమెకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊరందరూ తోటికోడలు వీరమ్మను మెచ్చుకోవడం ఆమెకు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది. అయితే సాధ్వి వీరమ్మ అత్త మామలకు మరిదికి నచ్చ చెప్పి తోటికోడల్ని మళ్ళీ అత్తవారింటికి చేరేటట్లు చేసింది. ఆమె మనసులోని అసూయ తొలగిపోయి తోటికోడలు అన్యోన్యంగా ఉంటూ ఊరి వారికి ఆదర్శమయ్యారు. ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మ మీద పడ్డాయి. వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు గాని ఫలించలేదు. దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని తన బామ్మర్ది సీతయ్యను సాయం చేయమని బతిమాలాడు. కానీ సీతయ్య ఒప్పుకోలేదు. ఇలా చేయకూడదు, ఇది చాలా తప్పు అని ఎంతగానో నచ్చచెప్పాడు. కానీ కర్ణం సుబ్బయ్య వినలేదు. చివరికి తన బావగారు కదా, తన సోదరి కాపురం ఏమైపోతుందని ఆలోచించాడు. మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్తబడి చివరికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. మేకల గొర్రెల మేత కోసం చింతయ్య, భోగయ్య సోదరులు వాటిని తోలుకుని ఉత్తరాది అంటే బెజవాడ అవతలి ప్రాంతానికి వెళ్లారు. ఇదే అరుదైన సమయం అని బావమర్దికి సీతయ్యను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య. సీతయ్య ప్లాన్ వేశాడు. తన నౌకరకు విషం పూసిన సొరములిచ్చి చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపాడు. ముస్తాబాదులో ఒక గొర్రెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషముళ్ళున్న ఆ సొరముళ్ళుతో పొడిచి హత్య చేశాడండి. చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేర్చాడు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోయింది. తను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది. తన భర్తకు హత్యకు కారణమైన సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని శపించింది. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు. అతనితో అతని వంశం అంతరించింది. వీరమ్మ పుట్టినింటి వారు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. కానీ ఆమెకి కోపం వచ్చి పుట్టినింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు కూడా గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ అంగీకరించారు. వీరమ్మ మహిమలో వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది. చింతయ్యకు చితి ఏర్పాటు చేశారని
వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటయింది. గుండం తవ్వడానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారంట. అందుకే సిడిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటి పోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుందండి. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు పోరున విలపిస్తుండగా అత్తమామలు బంధుగణ శ్లోక సముద్రంలో మునిగి పుణ్యశ్రీలతో తోటి కోళ్లతో పారాని పెట్టించుకుని పెళ్లి కూతుర్ల పుష్పాలతో శిరోజాలను అలంకరించుకుని ప్రతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగా మండే ఆ మంటలో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. రాజా ప్రతినిధి జిన్నా సాహెబు వీరమ్మ తల్లికి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహాతేజోవంతంగా సర్వాలంకరణ శోభతో కనిపించింది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు, గండదీపాల కాంతులతో అమ్మ తల్లి ఒక దుష్టశక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద తాటకం ఉన్నట్లు, అందులో వికసించిన తామర పువ్వులున్నట్లు సాహెబ్ గారికి కలలో కనిపించిందంట. ఉదయం లేచి జమీందారును పిలిపించారు. జమీందారు కూడా ఇలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పారంట. చింతయ్య మరణానికి కారకులు ఎవరో తెలుసుకోవడానికి వేగుల్ని పంపారు. సుబ్బయ్యే కారణమని అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశం అయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటే ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ చింతయ్య విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. జిన్నాగారు జమీందారు గారు సమక్షంలో భక్తజన సందోహం మధ్య వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఆలయ ఉయ్యాల స్తంభాల ఖర్చు జిన్నాగారే పెట్టుకున్నారు. చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు గారు భరించి ఆనాటి నుంచి ముందుగా మెట్టినిండి వారు, తర్వాత జిన్నాగారు, రాజుగారు, తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి కొనసాగిస్తారు. పారుపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నాగారు నిర్మించారు. అంతే వీరమ్మ తల్లి తిరణాలను ప్రభుత్వం పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసులు వారిచ్చే పసుపు కుంకుమ చీర సారెలతో సంబరాలు ప్రారంభం అవుతాయన్నమాట. అమ్మవారి ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఏ కట్టడం ఉండదు. తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగడంతో అంత అర్థం ఉంది. ఆమె సహగమనం చేసిన 2-3 రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావడం, ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభం జరుగుతుంది. చరిత్ర కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలో నిత్య నూతనం. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తిరునాళ్లు 15 రోజులు ఉయ్యూరులో ఏ ఇంటిలోనూ పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు, ముందే సిద్ధం చేసుకుంటారు, కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలే. తిరునాళ్లలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీర, పసుపు, కుంకుమ పెట్టడం అలవాటు. అంతేకాక ఆ తర్వాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కూడా చీర, సారే పెడతారు. మెట్టినింట్లో ఉన్న అమ్మవారి చీరలు అన్ని ప్రత్యేకంగా అందరూ అందుబాటు ధరలో ప్రతి వస్తువు దుకాణాల్లో లభిస్తాయి. ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికి నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు పరిశ్రమ గ్రామాల వారు. అమ్మవారికి యాదవుల కులస్తులు తిరునాళ్ల రోజుల్లో వివాహాలు చేయరు. పెళ్లి అయిన వాళ్ళు కూడా ఆ పవిత్ర దినములో బ్రహ్మచర్యం పాటించి వంశప్రతిష్టను నిలబెట్టుకుంటారు. బంధువులను పిలుచుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతా పెళ్లి శోభలాగే ఉంటుంది. ఇప్పటికీ పారుపూడి వంశస్థులే ఆలయ పూజారులన్నీ. ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర. ఇంక ఇక్కడ అనుకున్న మొక్కులన్నీ, అనుకున్న కోరికలన్నీ
నెరవేరడంతో వాళ్ళు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటారండి. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడున్న జనాలందరికీ అపారమైన నమ్మకం అండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కోసం ఒక రోజు నిద్ర అయితే చేస్తారండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి దర్శించుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అమ్మవారు పల్లకిలో ఊరేగింపుకి వెళ్తున్నారండి. ఇక్కడ ప్రతి ఇంటికి ప్రతి సందుకి వెళ్తారండి. ఇక్కడ జనాలైతే అమ్మవారికి ఎదురుగంట దీపంతో హారతులు ఇస్తూ బంతి పూలతో స్వాగతం పలుకుతారండి. ఇక్కడ మిగిలిన భక్తులైతే ఎదురు దీపం చూపించిన తర్వాత అమ్మవారి కోసం తిరుగుడు దీపం చూపించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. అమ్మవారు రావడానికి ఎంత టైం అయిందో వాళ్ళకి కూడా తెలియదంట. నేను వెళ్ళి అడిగేటప్పటికి వాళ్ళకి నైట్ 2 o'clock అయిందండి. అప్పటికి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఇదేనండి ఇందాక అమ్మవారి చరిత్రలో ఉయ్యాల మండపం గురించి చెప్పాను కదా అండి. ఇదే ఉయ్యాల మండపం. అమ్మవారు ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉయ్యాల ఊపి గుళ్ళోకి తీసుకువెళ్ళి పెడతారంటండి. తర్వాత అమ్మవారి చరిత్రలో నేను ఇందాక రోలు దంచారని చెప్పాను కదా అండి, కనిపిస్తుంది అమ్మవారు దంచిన రోలు అండి. ఇంకా తిరణాలంటే మనకు గుర్తొచ్చింది చిన్నపిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, మనకి కావాల్సిన కిచెన్ సామాన్లు అన్నీ దొరుకుతాయి కదా అండి. అలాగే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా జైంట్ వీల్లో కప్పు సాసర్ లాంటివి కూడా ఉన్నాయండి బాగా ఎంజాయ్ చేయడానికి. అలాగే మనం ఫుడ్ ఐటమ్స్ తినడానికి చాట్ ఐటమ్స్, పానీపూరి అవన్నీ కూడా దొరుకుతున్నాయండి. అక్కడ వచ్చిన భక్తుల కోసం కూడా ఉచితంగా అన్నదానం కూడా జరుగుతుందండి. అలా కొంచెం ముందుకు వెళ్తే శివాలయం ఉందండి. అక్కడ కూడా వెళ్ళిన భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు అమ్మవారు ఎప్పుడు వస్తారని చెప్పి. మేము అలా లోపలికి వెళ్తూ ఆ శివాలయంలో కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. అప్పటికే 2:30 అయిపోయింది. శివాలయం అయితే క్లోజ్ చేసేసారండి. లోపలికి వెళ్ళి చూద్దాం కదా అని లోపలికి వెళ్తున్నామండి. ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అమ్మవారికి తిరుగుడు దీపం చూపిద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ శివాలయంలో స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతుందంటండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట కూడా ఉందండి. అలా కొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉన్నారండి. అక్కడే గోశాల కూడా ఉందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఒకే చెట్టు కింద వచ్చాయండి. అలాగే శివలింగం, నంది కూడా ఉన్నాయండి. అలా కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి మనకి ఒకేసారి దర్శనం అయితే ఇస్తారండి.
మనకి ఈ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. వచ్చిన భక్తులందరూ అమ్మవారికి ఎదురుగంట దీపం చూపించేసి అక్కడ పక్కనున్న టెంపుల్లో ఆ దీపాన్ని పెట్టేసి వెళ్ళిపోతున్నారండి. మీకు వీరమ్మ తల్లి చరిత్ర నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఈ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లేనండి. ఎవరైనా రావాలి అనుకుంటే కనుక కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.